వైద్య సదుపాయమే లేని ప్రాంతానికి PES వంటి గొప్ప వైద్య సంస్థను కుప్పం ప్రజల కోసం తెచ్చిన విద్య కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడం నుంచి సొంత ఊరిలోనే గవర్నమెంట్ స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేసిన పొట్టకూటి కోసం, సంపాదన కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్లకుండా ఇంటింటికి పాడి ఆవులను ఇచ్చి వర్షం పడితే గాని పంట పండని నేలకి ఇజ్రాయెల్ టెక్నాలజీని పరిచయం చేసి 365 రోజులు పంట పండేలా చేసి సంపద సృష్టించిన మట్టిబాట కూడా లేని కొండ అంచున ఉన్న తండాకి కూడా సిమెంట్ రోడ్డు వేసిన ఇలా మౌలిక సదుపాయాలతో పాటు ఆధునిక సదుపాయాలు కుప్పానికి అందిస్తున్న మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఇలా అంచెలంచెలుగా కుప్పంని అభివృద్ధి చేసుకుంటూ వస్తూ 4వసారి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి గడిచిన 2 ఏళ్లలో కుప్పాన్ని స్వర్ణ కుప్పంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో హెల్దీ వెల్దీ హ్యాపీ కుప్పం అనే లక్ష్యంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ద్వారా కుప్పంలో జరిగిన ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలని చూద్దాం. ముందుగా వెల్దీ కుప్పం గురించి తెలుసుకుందాం. ఈ 2 సంవత్సరాల కాలంలో మొత్తం 30 పరిశ్రమలు కుప్పానికి వచ్చాయి. వీటి ద్వారా 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడులతో 39,535 మందికి ప్రత్యక్షంగాను మరియు 47,539 మందికి పరోక్షంగాను ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. ఇందులో ABIS ప్రోటీన్ సంస్థ ఈ రోజు ముఖ్యమంత్రి గారిచే ఉత్పత్తి ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. నవంబర్ 8, 2025న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కుప్పంలో మదర్స్ డైరీ, హిందాల్కో, ఆదిత్య బిర్లా వంటి 7 పరిశ్రమలకి శంకుస్థాపన చేయగా వాటి నిర్మాణ పనులు మే 2027 నాటికి ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారిచే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆడిడాస్ హాసన్ గ్రూప్, ATHA గ్రూప్, పైనీర్ క్లీన్ యామ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండెక్స్ ఇండస్ట్రీస్, ఫార్మ్ అమినో అగ్రిటెక్, ఇన్ఫేజ్ వరల్డ్ పార్క్, న్యూట్రీ ఫీడ్స్ అండ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్ బిల్డింగ్ మెటీరియల్స్, MAF క్లోతింగ్, టెట్రిస్ ఇన్నోవేషన్, అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, నానో ఆప్తి ప్రైవేట్ లిమిటెడ్ వంటి మరో 12 ప్రముఖ సంస్థలకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. మరో 7 కంపెనీలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి వచ్చే MOUలు చేసుకుంటున్నాయి. ఇప్పుడు హ్యాపీ కుప్పం దిశగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూద్దాం. ఇప్పటి వరకు 365 కిలోమీటర్ల మేర CC మరియు BT రోడ్స్ పూర్తయ్యాయి మరియు కుప్పం పట్టణ ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన నేతాజీ రోడ్ రీచ్ 3 విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కుప్పం ప్రాంతంలో ఇప్పటికే 14,163 వీధి దీపాలు ఏర్పాటు చేశారు. దీపం పథకం ద్వారా కుప్పం ప్రాంతంలో 100% గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు సాధ్యమయ్యాయి. NTR భరోసా పెన్షన్, దీపం పథకం, తల్లికి వందనం, స్త్రీ శక్తి మరియు అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా 550 కోట్లు కుప్పం ప్రజలకు అందాయి. విద్యారంగంలో ప్రసిద్ధి చెందిన మానస్ సరోవర్ గ్లోబల్ యూనివర్సిటీ వారు 500 కోట్ల పెట్టుబడితో 14 ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన యూనివర్సిటీ ఏర్పాటుకు మరియు హాస్పిటాలిటీ రంగంలో ప్రసిద్ధి చెందిన కివా హోటల్స్ అండ్ హాస్పిటాలిటీతో వారు 100 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు MOUలు ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. మరియు ఇస్కాన్ టెంపుల్ వంటి ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థకు ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయనున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పంలో 75.7 కోట్లతో వరల్డ్ క్లాస్ సౌకర్యాలతో కూడిన NTR స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు 10 కోట్ల రూపాయలతో కుప్పం సెంట్రల్ పార్క్ నిర్మాణం, 8.5 కోట్లతో డీకేపల్లి చెరువు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే కుప్పం ప్రాంతం కోసం ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా IIT కాన్పూర్ వారి సహకారంతో కుప్పంను నెట్ జీరో నియోజకవర్గంగా మార్చేందుకు చర్యలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 100% డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ జరుగుతోంది. దీనికోసం 143 ఆటోలు మరియు 3 కాంపాక్టర్ వెహికల్స్ వినియోగిస్తున్నారు. మరియు 3.3 కోట్లతో పొడి చెత్తను రీసైకిల్ చేసే MRF సెంటర్ను ఈ పర్యటనలో మన ముఖ్యమంత్రి గారిచే ప్రారంభించడం జరుగుతుంది. నెట్ జీరోలో భాగంగా విద్యుత్ వినియోగం తగ్గించేందుకు, పర్యావరణ హితంగా ఉండేందుకు నడిమూరి గ్రామాన్ని పూర్తిగా సోలార్ గ్రామంగా మార్చడం జరిగింది. అలాగే ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారిచే 3 ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లకు శంకుస్థాపన మరియు మరో 5 33/11 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సబ్స్టేషన్లు ప్రారంభించనున్నారు. 7,489 SC/ST కుటుంబాలకు
ఉచిత రూఫ్ టాప్ సోలార్ కనెక్షన్స్ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి చేత ప్రారంభించడం జరుగుతుంది. మరియు గౌరవ ముఖ్యమంత్రి గారిచే 3 కోట్లతో నిర్మించబడిన ఎల్పీజీ క్రిమెటోరియం ప్రారంభించనున్నారు. పర్యావరణ హితంగా మరియు శారీరక వ్యాయామం ప్రోత్సహించేలా ఈ మొబిలిటీ ఉండేలా జనవరి 30వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారిచే జరిగిన 5,555 మందికి 34,999 విలువ గల ఈ సైకిళ్లను 23,999 రూపాయలకే సులభ వాయిదాల పద్ధతిలో అందించి కుప్పం గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించడం జరిగింది. అలాగే విద్యారంగంలో ఒక మైలురాయిగా కుప్పం నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మక కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం 2026-27 విద్యా సంవత్సరంలోనే 317 మంది విద్యార్థులతో క్లాసులు విజయవంతంగా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు హెల్దీ కుప్పం కార్యక్రమాల గురించి చూద్దాం. ఆనాడు హనుమంతుడు సంజీవిని తెచ్చి లక్ష్మణుని కాపాడినట్లు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు సంజీవిని తెచ్చి సంజీవని సెంటర్ ద్వారా ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ మరింత బలోపేతం చేశారు. కుప్పంలో ఈ సేవలు ఇప్పుడు 13 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అలాగే ఏరియా హాస్పిటల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 1,68,293 కన్సల్టేషన్స్ పూర్తయ్యాయి. 6,299 మంది గర్భిణీ స్త్రీలకి సంజీవని సర్వీసెస్ అందించడం జరిగింది. పేదవాడి ఆకలి తీర్చేందుకు 2.66 కోట్లతో 4 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు పేదరికం లేని సమాజ స్థాపనే లక్ష్యంగా P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ విధానానికి శ్రీకారం చుట్టారు. కుప్పంలో మేఘా, టీవీఎస్, అదానీ వంటి ప్రముఖ సంస్థల సహకారంతో ఇప్పటికే 9,000కు పైగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 761 కుటుంబాలకు జీవనోపాధి అవకాశాలు కల్పించగా అందులో 444 మందికి పాడి ఆవులు, 155 మందికి గొర్రెలు, 49 మందికి కిరాణా దుకాణాల ఏర్పాటు ద్వారా స్వయం ఉపాధి కల్పించడం జరిగింది. ఇప్పుడు కుప్పం భవిష్యత్తును పూర్తిగా మార్చే మెగా ప్రాజెక్ట్స్ గురించి చూద్దాం. హంద్రినివా ప్రాజెక్ట్ కుప్పం ప్రజల చిరకాల కల. ఈ కలను గౌరవ ముఖ్యమంత్రి గారు 30 ఆగస్టు 2025న జలహారతి ఇచ్చి శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను కుప్పం గడ్డపైకి తీసుకొచ్చారు. ఈ నీటితో కుప్పంలో 94 చెరువులు నిండి ఆ నీటి ద్వారా బీడు భూములైన వేలాది ఎకరాల భూమికి సాగునీటి మరియు తాగునీటికి పరిష్కారంగా నిలిచింది. కుప్పం ప్రజలకు మరియు కుప్పం పరిశ్రమలకు తగినంత మెరుగైన రోడ్ కనెక్టివిటీ పెంచేందుకు పలమనేరు కృష్ణగిరి 4 లేన్ హైవే, కుప్పం హోసూర్ బెంగళూరు శాటిలైట్ రింగ్ రోడ్, అలాగే కుప్పం వయా KGF లింక్ రోడ్ వంటి ప్రాజెక్టులు DPR పనుల దశలో ఉన్నాయి. కుప్పం ప్రజల మరో పెద్ద కల కుప్పం ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం ద్వారా మన రైతులు పండించిన పంటలు, మన పరిశ్రమలు తయారు చేసిన ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్స్కి చేరే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ చాలా వరకు పూర్తయింది. భూమి ఇచ్చిన రైతులకు 90 కోట్ల రూపాయల పైగా పరిహారం అందించారు. మిగిలిన కుటుంబాలకు కూడా త్వరలోనే పరిహారం అందించి పనులు ప్రారంభించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వీటితో పాటు కుప్పం ఆర్టీసీ బస్టాండ్ను కార్పొరేట్ స్థాయిలో ఒక మోడల్ బస్ స్టేషన్గా తీర్చిదిద్దేందుకు అద్భుతమైన ప్రణాళిక సిద్ధమైంది. సుమారు 117.75 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబోయే ఈ ఆధునిక ప్రాజెక్ట్ నివేదికను ప్రయాణికుల కొరకు అత్యాధునిక వెయిటింగ్ హాళ్లతో పాటు హాస్పిటాలిటీ మరియు మల్టీప్లెక్స్ జోన్ వంటి అంతర్జాతీయ స్థాయి వసతులు ఇందులో రాబోతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు ప్రారంభం కానున్నాయి. ఈ అభివృద్ధి ప్రయాణం సాధ్యమవడానికి ప్రధాన కారణం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్, నాయకత్వం మరియు కుప్పం మీద వారికి ఉన్న ప్రత్యేక శ్రద్ధ. What CBN thinks today, India thinks tomorrow. నేను ఏమీ కోరుకోవడం లేదు. నీతి నిజాయితీగా ఉందాం. మీకు అండగా ఈ చంద్రన్న ఉంటాడు.